నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చివరి ఘట్టానికి చేరిన సార్వత్రిక ఎన్నికల పర్వం. చిలకలూరిపేటలో సోమవారం ఎలక్షన్. ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి. ఆదివారం సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. ఆదేశాలు జారీ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. చిలకలూరిపేటలో అమల్లోకి 144 సెక్షన్. 2 రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేరున్న పోలీసులు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 238 పోలింగ్ కేంద్రాలు. ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,25,000 మంది ఓటర్లు. ఎన్నికలకు సంబంధించి నిర్దేశిత నివేదికలు అన్ని సకాలంలో అందజేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, కలెక్టర్ సిబ్బంది, కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులతో ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది అప్రమత్తతో విధులు నిర్వహించాలని, 14వ తేదీ మధ్యాహ్నం వరకు సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. వెబ్ కాస్టింగ్ సంబంధించిన రూమును డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ అండ్ మానిటరింగ్ కంట్రోల్ రూమ్, మీడియా మానిటరింగ్ రూమ్ లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిబ్బంది అందరి దగ్గర నియోజకవర్గానికి సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని, విధులు నిర్వహిస్తున్న ఆర్ఓ, పోలీస్ సిబ్బందితో వారి వివరాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. వెబ్ కాస్టింగ్ కు సంబంధించిన నియోజకవర్గానికి ఒకరు ఎన్నికల రోజున సాయంత్రం 7 గంటల వరకు నిఘా ఉంచాలని సూచించారు. మీడియా కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు టీవీల్లో ప్రసారమవుతున్న ప్రతికూల వార్తల్ని స్క్రీన్ షాట్ తీసి సంబంధిత కంట్రోల్ రూమ్ కి అందించాలన్నారు. సిబ్బంది 50 మంది ఉత్సాహంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం పాల్గొన్నారు. జరిగింది అక్కడికి జాగ్రత్తగా తీసుకొని రావటం, అక్కడ ఆ డిజిగ్నేటెడ్ స్ట్రాంగ్ రూమ్లో ఒక్కొక్క రూమ్లో అసెంబ్లీకి, పార్లమెంట్కి పెట్టాము. అందులో డిపాజిట్ చేసిన తర్వాత మార్నింగ్ అబ్జర్వర్ స్క్రూట్నీ చేస్తారు ఆర్ఓస్ తోటి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్. సో స్క్రూట్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఈ ప్రక్రియ అన్నది ముగుస్తుంది అనమాట. సో ఇందులో ప్రధానంగా P-1 డే డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ పూర్తిగా జరిగిపోయాయి. పోల్ డే రోజు జరగాల్సిన ఏర్పాట్లు కూడా అన్నీ జరుగుతున్నాయి. పోలింగ్ ఆఫీసర్లకి ఇంకా డీటెయిల్డ్గా వాళ్ళు చూస్తారు. సో పల్నాడు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా డిప్లాయ్మెంట్ ప్లాన్, ఫోర్స్ డిప్లాయ్మెంట్ ప్లాన్లో మనకి 19 కంపెనీస్ వచ్చాయి. అవన్నీ ఎస్పీ గారు డీటెయిల్డ్గా చెప్తారు. సో సుమారు 4,000 పైచీలకు మొత్తం మనకి ఈ సిబ్బంది అన్నది రావడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న నేచర్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ బట్టి ఒక హోంగార్డ్, పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ, ఎస్హెచ్ఓ వరకు కూడా వేయటం జరిగిందనమాట. అక్కడ ఉన్న లొకేషన్ బట్టి మనకి 542 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 15 ఏమో వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం 557 ఉన్నాయి. ఈ 557 కూడా మినిమం హాఫ్ సెక్షన్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాము. ఇవన్నీ కలిపి 276 లొకేషన్స్లో ఉన్నాయి. ఈ 276 లొకేషన్స్ కూడా ఇంకా డిఫరెంట్గా మనం ఇంకా పగడ్బందీగా ప్లాన్ చేయటం జరిగింది. సో మిగిలిన దగ్గర కూడా ఎక్కడైతే మనం హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ పెడతామో అక్కడ ఎస్పీ గారి ఆలోచనతో మనం ఎన్సీసీ ఆర్ ఎన్ఎస్ఎస్ ఎవరైతే ఫెసిలిటేటర్ ఉన్నారో, సో వాళ్ళు అబవ్ 18 ఇయర్స్ వాళ్ళకు కూడా క్యూ మేనేజ్మెంట్ కోసం కానీ, అక్కడ ఉన్న కానిస్టేబుల్కి సపోర్ట్ చేయడం కోసం కానీ వాళ్ళని కూడా నియమించడం జరిగిందనమాట. వీళ్ళు సుమారు ఒక 350 మంది వరకు ఉన్నారు. ఈ విధంగా పూర్తిగా పల్నాడు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో, ఎక్కడ ఎటువంటి దీనికి కూడా తావు లేకుండా జరపడానికి నేను ఎస్పీ గారు పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసుకున్నాము. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, పోల్ డే రోజున అందరికీ కూడా పోలింగ్ స్టేషన్లో ఇది వేసవకాలం కాబట్టి టెంపరేచర్ అన్నది ఎక్కువ ఉంది, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ కూడా షేడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మీ వైపు నుంచి ఏంటంటే, అక్కడ మొబైల్ ఫోన్ కానీ, లైటర్స్ కానీ, మ్యాచ్ బాక్స్ కానీ ఇటువంటి కొన్ని ప్రోహిబిటెడ్ మెటీరియల్ ఉన్నాయి. అవి దయచేసి ఎవరు తీసుకొని రావద్దు. ఒకవేళ పొరపాటును తీసుకుని వచ్చినా సరే అక్కడ వాటర్ అసిస్టెన్స్ బూత్ దగ్గర మీరు డిపాజిట్ చేసి ఇవేవి లేకుండా మీరు పోలింగ్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యే విధంగా మీరు చూడాలి. ఇంకా మన జిల్లాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వెబ్ కాస్టింగ్. సో వెబ్ కాస్టింగ్ సంబంధించి మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు 100% చేసాం. అక్కడ ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా చేశాము.
బట్ మిగిలినవి ఓవరాల్గా చూస్తే మనకి 1929 పోలింగ్ స్టేషన్స్లో మనం 1676 1676 పోలింగ్ స్టేషన్స్ మనం పూర్తిగా చేసాం. ఇది సుమారు 87% వెబ్కాస్టింగ్తో ఉంది కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ఆల్మోస్ట్ సీసీటీవీ కెమెరా మే 13వ తేదీన జనరల్ ఎలక్షన్ సందర్భంగా పల్నాడు జిల్లాలో పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని రకాల సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యల్లో భాగంగా కొన్ని జిల్లాలు సమస్యాత్మకంగా గుర్తించి ఆ జిల్లాల్లో ఉన్న కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్స్ లో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దానిలో భాగంగా పల్నాడు జిల్లాలో ఉన్న పెదకూరపాడు, గురజాల, మాచర్ల, వెనుకొండ నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్స్ అన్నింట్లోనూ లోపల బయట వెబ్ కాస్టింగ్ కెమెరాలు సౌకర్యం కల్పించామన్నారు. లోపల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కెమెరాల్లో రికార్డ్ అవుతుందన్నారు. మే 13వ తారీఖున జనరల్ ఎలక్షన్ 2024 సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని రకాల సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. ఈ ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యల్లో భాగంగా కొన్ని జిల్లాలని సమస్యాత్మకంగా గుర్తించి ఆ జిల్లాల్లో ఉన్న కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ని 100% వెబ్ కాస్టింగ్తో కవర్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా పల్నాడు జిల్లాలో ఉన్న పెదకూరపాడు, గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలోనూ లోపల బయట కూడా వెబ్ కాస్టింగ్ సౌకర్యం కలిగించారు. ఇది లోపల ఏ రకమైన అవాంఛనీయమైన సంఘటనలు జరిగినా అట్లనే ఇంకొక కెమెరా బయటికి ఫేస్ చేసి ఎలక్షన్ కమిషన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీనికి అదనంగా ఇంకొక లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉండేలాగా పోలీస్ వారి తరఫు నుంచి ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సమస్యాత్మకమైనవి వాటిలో 800 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఈ సీసీ కెమెరాలని లైవ్ మానిటరింగ్ మా కంట్రోల్ రూమ్లో చేస్తాము. ఏ రకమైన చిన్న అవాంఛనీయమైన సంఘటన జరిగినా కానీ అక్కడ దగ్గరలో ఉన్న క్విక్ రెస్పాన్స్ టీమ్ ఆర్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని సత్వరం అక్కడికి తరలించి ఆ ఇష్యూని అవాయిడ్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన వెబ్ కాస్టింగ్కి అదనంగా ఉండి ఏ రకమైన సంఘటనలు జరగకుండా నివారించేందుకు తోడ్పడతాయని ఆశిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిలకలూరిపేటలో 50 రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. 5గురి మించి ఎక్కడైనా గుమిగూడినా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషిద్ధమన్నారు. మొబైల్స్ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్ సర్వేలు వెల్లడించడం నిషేధించారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. పట్టణంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు పూర్తి చేశారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా టెంట్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రశాంత పోలింగ్ కి సర్వం సిద్ధం చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,25,572 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. 245 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 1929 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 10,800 మంది బైండ్ ఓవర్ కేసులు పోలీసులు నమోదు చేసినట్టుగా తెలిపారు. ఇప్పటి వరకు పల్నాడు జిల్లాలో నగదు, మద్యం సుమారు 5.9 కోట్లు పట్టివేత జరిగిందన్నారు. ఈ సందర్భంగా కోమింగ్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి నారదముని, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లో ఉందని చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట సర్కిల్లో 17 మొబైల్ టీంలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 500 మంది సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బార్ అండ్ రెస్టారెంట్లు పూర్తిగా మూసేసినట్టుగా పేర్కొన్నారు. అలాగే లాడ్జీలు చెక్ చేస్తున్నామన్నారు. యాక్టివ్ రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్ ఫోర్స్ బలగాలు ఏర్పాటు చేశామన్నారు. బయట నియోజకవర్గం వాళ్ళెవరు ఇక్కడికి రాకూడదని సీఐ స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీ ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2,069.28 కోట్ల నగదు, మద్యం, ఆభరణాలు సీజ్ చేశామన్నారు. మొత్తం 1,06,145 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నారన్నారు. మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లలో 12,438 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు.
అది కూడా రోజుల్లో వర్షం రోజుల్లో ఒకసారి తెలియలేదండి. ఒక్కొక్కరికి 5 సెక్టర్స్ చెప్పున మీరు వెంటనే ఫోన్ చేసి మీ దగ్గర ఇంత పర్సెంటేజ్ అని మీ పీఓ కన్సల్ట్ ఫోన్ చేసి కొట్టమని చెప్పండి సార్. డిస్పాచ్ లాగిన్ పీఓ మ్యాపింగ్ లాగిన్ ఎంత వర్క్ డెవలప్ చేసుకోవాలి. నాకు అర్జెంట్గా ప్రాబ్లమ్స్ రావాలి. 304కి అంతే. అది కాదమ్మా, ఒక పీఓ బస్సు బయలుదేరుతుందంటే వాళ్ళ బొంద వాళ్ళకి తెలియదు. ఒక బస్సు బయలుదేరుతుందంటే 2 కలిసి వెళ్తున్నాయి అర్థం. అదే అలా అవుతుంది. ఇప్పుడు బస్సు దగ్గర బయలుదేరలేదా మరి అన్నీ 2 కుట్టాలి. అది పార్లమెంట్ ఒకసారి దీనికి ఒకసారి ఉండదు. ఎవరు చెప్పండి? సెక్టర్ ఆఫీసర్స్ పదమూడవ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తెలంగాణలోని ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. 3 రోజులు వరుస సెలవులు రావడంతో తెలంగాణ నుంచి ఏపీకి ఓటర్లు బయలుదేరారు. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే జాతీయ రహదారులు రద్దీగా మారాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఈసారి ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. సోమవారం నిర్వహించే పోలింగ్ కు ఎడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో అన్ని బూత్లకు అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు. తెల్లవారుజాము 6 గంటలకు మాక్ పోలింగ్ ఉంటుందని, 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు. తోపులాట జరగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్ ఉండదన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు వినియోగించుకోవాలని వారు కోరారు.
ఎన్నికల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 241 పోలింగ్ స్టేషన్లోనూ ఈరోజు మెటీరియల్ అనేది వాళ్ళందరికీ కూడా యూనియన్స్ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి మెటీరియల్ వాళ్ళు పీఓలందరూ కూడా చెక్ చేసుకుని లంచ్ తర్వాత మధ్యాహ్నం నుంచి వాళ్ళకి అలాట్ చేసినటువంటి రూట్స్ ద్వారా బయలుదేరి పోలింగ్ స్టేషన్కి చేరుకుంటారు. సాయంత్రం చేరుకున్న తర్వాత రేపు ఉదయం మాక్ పోల్ కండక్ట్ చేసి ఉదయం 7 గంటలకి యాక్చువల్ పోల్ స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు అధికారులకు ఎన్నికల సంఘం వేతనాలు ఖరారు చేసింది. శిక్షణలతో పాటు పోలింగ్ 2 రోజులు కలిపి వేతనం అందిస్తారు. అలాగే భోజనం ఖర్చులు అదనంగా ఇస్తున్నారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే వారికి అదనంగా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు 3 రోజుల శిక్షణతో పాటు 2 రోజుల పోలింగ్ దినాలు కలిపి మొత్తం 5 రోజులకు గాను రోజుకి 600 చొప్పున ఒక్కొక్కరికి 3000 చెల్లిస్తారు. అదనపు పోలింగ్ అధికారికి 2 రోజుల శిక్షణతో పాటు 2 రోజుల పోలింగ్ దినాలు కలిపి 4 రోజులకు గాను రోజుకి 400 చొప్పున 1600 చెల్లిస్తారు. సూక్ష్మ పరిశీలకుడికి 2000, ఓటర్ ఫెసిలిటీ సెంటర్ ఇన్ఛార్జికి 2 రోజులకు గాను 600 చెల్లించారు. పోలింగ్ స్టేషన్లలో అల్పాహారం భోజనానికి ఎన్నికల ప్రక్రియ జరిగే ఈ నెల 12, 13 తేదీల్లో పోలింగ్ స్టేషన్లో ఒక్కొక్కరికి 2 రోజులకు గాను అల్పాహారం భోజనానికి 250, తాగునీటికి 20 రూపాయల చొప్పున చెల్లిస్తారు. అలాగే ఒక్కో పోలింగ్ స్టేషన్ లో ఎన్నికల ఏర్పాట్ల కోసం 10 మంది సిబ్బందికి 4000 నిధులు కేటాయిస్తారు. ఆర్ఓ గారితో మాట్లాడారు సార్. ఇక్కడ మాకు కాపీ ఇస్తామన్నారు. కలెక్టర్ ఆఫీస్కి ఒక కాపీ పెడతాము, మీకు కూడా సెండ్ చేస్తామన్నారు. కాపీ తారకు నేను సెండ్ చేస్తాను, చెబుతాను సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చివరి ఘట్టానికి చేరిన సార్వత్రిక ఎన్నికల పర్వం. చిలకలూరిపేటలో సోమవారం ఎలక్షన్. ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి. ఆదివారం సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. ఆదేశాలు జారీ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్.
చిలకలూరిపేటలో అమల్లోకి 144 సెక్షన్ 2 రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేరున్న పోలీసులు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 238 పోలింగ్ కేంద్రాలు, ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,25,000 మంది ఓటర్లు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.